ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితమే హైదరాబాద్ పురపాలక ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జవదేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరింత అభివృద్ది కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 94.03% మెరుగుపడింది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలు పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితమే హైదరాబాద్ పురపాలక ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జవదేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే కుటుంబ పార్టీ రాజకీయం నడుస్తోందని, ప్రభుత్వం పేరిట ప్రజలపై అప్పులు పెంచుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పేరిట ఎంఐఎం మేయర్ కావాలా, బీజేపీ మేయర్ కావాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. 6 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ వేటిని టీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. హైదరాబాద్ను ప్రపంచ శ్రేణి నగరంగా చేస్తారని చెప్పి వరదల నగరంగా మార్చారని, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. వరద సాయం నగదులో చెల్లించే పేరుతో అవినీతి చోటు చేసుకుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గత 6 ఏళ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్షీట్ను జవదేకర్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్లోని కొన్ని డివిజన్ల ఓటర్లతో జవదేకర్ సమావేశమవుతారు. భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా సద్వినియోగం చేసుకుంటామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ ఏమైందని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ ను ప్రజలు నిలదీయాలని కిషన్ రెడ్డి అన్నారు. పాత బస్తీని ఇస్తాంబుల్, కొత్త నగరాన్ని డల్లాస్గా మారుస్తామన్న హామీ ఏమైందని, 67,000 కోట్లతో చేశామంటున్న అభివృద్ది ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రశాంతత ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని మంత్రి తారక రామారావు అన్నారు. ప్రజల భద్రత, రక్షణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు తదితర అంశాలతో ఆయన ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మరింత అభివృద్ది కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. దివ్యాంగులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని కవిత భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 94.03% మెరుగుపడింది.
గత 24 గంటల్లో 1296 మంది కోలుకుని డిశ్చార్జ్ కావడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,50,453కు పెరిగింది. కాగా కొత్తగా 873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,63,526కు చేరింది. నిన్న మరో 4 మరణించడంతో మృతుల సంఖ్య 1,430కి చేరింది. ప్రస్తుతం 11,000కు పైగా యాక్టివ్ కేసులుంటే వారిలో 9,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 152 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 71 మందికి కోవిడ్ సోకింది. రాబోయే 3 నెలల కాలం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని ములుగు జిల్లా సంక్షేమ అధికారిని ప్రేమలత అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ భౌతిక దూరంతో పాటు మాస్క్ వాడి జాగ్రత్తగా ఉంటే కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చన్నారు. నా పేరు ప్రేమలత, జిల్లా సంక్షేమ అధికారిని. రానున్న 3 నెలలలో కూడా మనం ప్రత్యేక శ్రద్ధ వహించి కోవిడ్-19 మహమ్మారిని మనము మన ప్రదేశంలో నుంచి దూరంగా తరిమివేసే అవకాశాలుంటాయి. మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలి. అలాగే మనము సమూహాలుగా చేరడం వలన వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకరి మధ్య ఒకరం డిస్టెన్స్ ను మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం వల్ల కూడా మనము ఈ మహమ్మారిని అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్ నిర్మాణం 1914లో ప్రారంభించి 1924లో పూర్తి చేశారు. ఈ చర్చ్ ప్రాధాన్యతపై చర్చ్ ప్రతినిధి రోలాండ్ పాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ, మెదక్ మహాదేవాలయం 1914 సంవత్సరం నుండి 1924 సంవత్సరం వరకు కట్టబడిన ఒక చారిత్రాత్మక కట్టడం. మరి ఈ దేవాలయం ఆసియా ఖండంలోనే అతిపెద్ద దేవాలయంగా రూపొందించుకుంది. మరి దీనికి ఆ కాలంలో వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువే, కానీ ఈ సమయంలో సుమారు 1000 మంది భక్తులు ప్రతిరోజు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని దీన్ని చూసి దేవుని ప్రార్థించి వెళ్తూ ఉంటారు. ఆదివారం రోజు లక్షల్లో జనాలు వస్తూ ఉన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. కరీంనగర్ జిల్లాలో మంజూరైన 3,239 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 520 గృహాలు పూర్తి కాగా మిగిలిన గృహాల నిర్మాణాల పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు. వాటికి అనువైన స్థలాలకు సంబంధించిన లేఅవుట్ కాపీలు R&B అధికారులకు అందజేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ హాస్పిటల్లో గత కొద్ది రోజుల క్రితమే ఓపీడీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గత కొంతకాలంగా కరోనా నేపథ్యంలో వైద్య సేవలను నిలిపివేసిన అధికారులు తిరిగి వైద్య సేవలు ప్రారంభించారు. అలాగే కేవలం 10 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వైద్య సహాయాన్ని పొందగలుగుతున్నారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితమే హైదరాబాద్ పురపాలక ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జావదేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరింత అభివృద్ది కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 94.03% మెరుగుపడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.